నీవెవరివి ఇప్పుడు? నేను నేనే. నేను నేనైన నేను అన్నాడంతే. ఒకటే సమాధానం. నేను నేనైన నేనుగా ఉండడమే నా యొక్క సత్యం. అయమాత్మ బ్రహ్మ. అయం అంటే నేను, ఆత్మ అంటే నేను, బ్రహ్మం అంటే అంతే. ఇదే నా నిర్ణయం. కడసారి నిర్ణయం ఇదే అంటాడు జనక రాజర్షి. అయమాత్మ బ్రహ్మ. మిగిలిందంతా ఏహి లేదు. భావన. అందుకని జగద్వస్తు జాలమంతా, సృష్టి అంతా, బ్రహ్మాండమంతా భావనామయమే తప్ప మరొకటి కానేరదు. భావము అభావమైతే ఆత్మస్వరూపం, భావాభావ వివర్జితమైతే బ్రహ్మస్వరూపం. కాబట్టి మానవ జీవితం భావనామయమైనటువంటి జీవితంతో కొట్టుకుపోతూ ఉంటుంది. అందులో మలిన సత్వగుణంతో గనక భావనలు కొట్టుకుపోతూ ఉంటాయి, జీవుడని పిలువబడతాడు. శుద్ధ సత్వగుణంతో గనక కొట్టుకుపోతూ ఉంటాయి, ఈశ్వరుడని పిలువబడతాడు. గుణాతీతుడైనటువంటి వాడు ఆత్మనిష్ఠుడు అవుతాడు. నిర్గుణ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మం అవుతాడు. గుణనాశన రహితుడైనటువంటి వాడు బ్రహ్మం. కాబట్టి అవేమీ లేవు. కేవలం గుణే గుణేషు వర్తతే. బ్రహ్మాండం అంతా కూడా గుణములే గుణములతో వర్తిస్తుంది. అసలు గుణములే లేవు. లేని గుణములను ఉన్నట్లుగా భావన చేసి ప్రేరణ పొంది ఉత్సుకతను పొంది సంకల్పం నుంచి కదలడం వలన ఈ సమస్య అంతా వచ్చింది.